అంటారు. నేను ఏమన్నానంటే, నేను ఒక పుస్తకం రాశాను, ఇంగ్లీషుకు తల్లి తెలుగు అని. ఇంగ్లీష్ భాష తెలుగు నుంచి పుట్టిందని రాశాను. దానికి అవార్డ్స్ కూడా వచ్చాయండి. ఈ తెలుగు వన్ కూడా అన్ని ఛానల్స్లో నంబర్ 1గా మొట్టమొదటి స్థానానికి చేరుకోవాలని, ఈ టోన్ అందరికీ చేరాలంటే, ఈ టోన్ న్యూస్ అందరికీ చేరాలని, అందరి న్యూస్ను, అందరి వ్యూస్ను ఇది నిష్పక్షపాతంగా ప్రజాక్షేమాన్ని కాంక్షించి పత్రికా స్వేచ్ఛకు పరమ ప్రమాణంగా నేను ఒకసారి అన్నాను రామోజీరావు గారిని, ఏమండి పత్రికా స్వేచ్ఛకు మీద మీకన్నా దాడి చేసేవాళ్ళు ఎవరున్నారండి అన్నాను. ఎందుకన్నానంటే ఆయన కామెంట్స్ రాస్తారండి, ప్రతి పేపర్ మీద ఆయన కామెంట్స్ రాస్తారు, బాగున్నా రాస్తారు, బాగాలేకపోయినా రాస్తారు. ఆ కామెంట్స్ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మా భయం ఏంటంటే ఆయన పేపర్ చదవకుండా ఉంటే బాగుండు అని మా కోరిక. నిజంగానే రాసినప్పుడు చూసినప్పటి నుంచి ఏదో రాస్తారు, మనకు వ్యతిరేకంగా ఉంటే డేంజర్ కదా, బాధపడతాం కదా. అందుకని నేను ఆయన రాయడం అనేది మీ ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో నేను అన్నా, పత్రికా స్వేచ్ఛ మీద మీకన్నా దాడి చేసేవాళ్ళు ఎవరున్నారని. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను కాలమ్స్ రాశాను ఈనాడులో 13 ఏళ్ల పాటు. నువ్వు 1 కోటి మంది మీద దాడి చేస్తుంటే, అంటే 1 కోటి మంది ఈనాడు చదువుతారని ఆయన నమ్మకం, నువ్వు 1 కోటి మంది మీద దాడి చేస్తుంటే నీ మీద దాడి చేయకుండా ఉంటానా అన్నాడు. అంటే పత్రికా స్వేచ్ఛ మీద దాడిని అట్లా చెప్పారనమాట. ఆయన పాఠకుడి పక్షం, నీ మీద దాడి చేయకుండా ఉంటానా అన్నాడు. అట్లా చిత్రమైన సంభాషణ చేయగలరు. చాలామంది ఏంటంటే కేవలం డబ్బు గురించి ఆయన ఆలోచిస్తారు తప్ప ఈ టాలెంట్ గురించి ఆలోచించరు. ఆయన కామెంట్స్ అన్నీ కలిపి ఒక పుస్తకం వేసినా కూడా అది మంచి ఆసక్తికరమైన గ్రంథం అవుతుంది. రామోజీరావు గారు ఇన్ని సంవత్సరాల పాటు ఆయన పేపర్ల మీద, సొంత పేపర్ మీద, నేను ఒకసారి తమాషా కన్నా, ఏం లేదండి ఈనాడు మీద దుష్ప్రచారం చేయాలంటే ఒకటే మార్గము, మీరు రాసిన కామెంట్స్ అన్నీ కలిపి ఒక బుక్ వేసి పంచే చాలు అన్న. ఏంటంటే దాని మీద ఎవరో తిడుతూ ఉంటాయి కదా, కొన్ని ఉండొచ్చు కదా, అవి చూస్తే ఏముంది అట్లా సరదాగా అన్నాను. అందులో కొంత నిజం కూడా ఉంటుంది. ఆయన ఏంటంటే ఎక్కడ తప్పు వచ్చినా కూడా వదిలిపెట్టడు, ఎక్కడ బాగున్నా కూడా కొత్త వాడినైనా సరే ఈయన చీఫ్ ఎడిటర్ కాబట్టి గొప్ప గౌరవిద్దాము, కొత్తగా చేరిన ట్రైనీ సబ్ ఎడిటర్ కాబట్టి ఇతను చిన్న చూపు చూద్దాము ఉండదు. అందరినీ సమానంగా చూస్తాడు. స్టాండర్డ్స్నే ఆయన దృష్టిలో ఉంటాయి, స్టాండర్డ్సే. అందుకని నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఆయన ఉషోదయం మేలు కొలుపు ఈనాడు అన్నాడు సూర్యుడి మీద భక్తితోటి. ఇవాళ శుభకరుడైన మీరు దినకరులు మీరు నన్ను చేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.